క్యామ్ పాన్ చేసి ఒక్కసారి చూపించండి. బికాస్ ఐ థింక్ రోడ్ కూడా క్లియర్ చేశారు కాబట్టి ఐ థింక్ ఈ పాటికి అక్కడ మరో ఏ క్షణమైనా సరే ఇప్పుడు మనకు అక్కడ వెహికల్స్ కనిపించవచ్చు. సో లీగల్ టీమ్ ఆల్రెడీ అక్కడ మనకి చేరుకున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఆ వెనకే 0555 వెహికల్లో అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరిన వెహికల్ ఏదైతే ఉందో అది అక్కడికి చేరుకోబోతోంది. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే వేరే వెహికల్స్లో బన్నీవాసు, అల్లు అరవింద్, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా బయలుదేరారు. కానీ లోపలికి అనుమతిస్తారా లేదా అనేది వీ డోంట్ నో. బికాజ్ అది పోలీసుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జామినేషన్ లేకపోతే స్టేట్మెంట్ రికార్డ్ కాదు, ఇది ఎగ్జామినేషన్ పరంగా తీసుకువెళ్తున్నారు కాబట్టి అనుమతిస్తారా లేదా అని తెలియదు. లీగల్ టీంను మాత్రం అంటే అశోక్ రెడ్డిని మాత్రం లోపలికి అనుమతించే అవకాశం కనిపిస్తోంది. అండ్ ఎవరైతే అప్పుడు ఆ సీన్లో ఉన్నారో, ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలోనే ఇప్పుడు ప్రశ్నోత్తరాలన్నీ కూడా సంధించబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సిఆర్ రమేష్, అదేవిధంగా రాజు నాయక్ వీరి సమక్షంలోనే ప్రస్తుతం ఈ ఎగ్జామినేషన్ అంతా కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఒకవేళ అవసరమైతే కనుక సంధ్యా థియేటర్కి ఒక్కసారి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంది అని తెలుస్తుంది. అది ఎంతవరకు ఉండబోతుంది అనేది మనకి మరికొద్ది గంటల్లో తెలియబోతుంది. బికాజ్ ఒకసారి ఎగ్జామినేషన్ మధ్యలో మనకి దానికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం మాత్రం కంప్లీట్ రోడ్ని క్లియర్గా అంటే రోడ్డు వాహనాలు రావడానికి వే క్లియర్ చేయడం కావచ్చు, పోలీసు బందోబస్తు కూడా భారీగానే కనిపిస్తోంది. ఎవరక్కడ అభిమానులు అక్కడ రావద్దు, గుంపులుగా ఉండొద్దు అని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇది కంప్లీట్గా ఒక ఘటనకు సంబంధించి 2 వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఇది ఇప్పటికే ఎన్నో టర్న్స్ అండ్ ట్విస్ట్ల మధ్య నడుస్తూ వచ్చిన ఒక ఘటన కాబట్టి పోలీసులు చాలా క్లియర్గా నోటీసులు హైకోర్టుకు పంపించి నోటీసులు తెప్పించుకుని అక్కడి నుంచి అల్లు అర్జున్ రప్పించుకుంటున్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం నిజంగానే ఒక ఉత్కంఠని రేపుతున్న ఘట్టంగానే మనం చూడాలి. మరి కాసేపట్లోనే పుష్ప, అల్లు అర్జున్ అక్కడికి చేరుకోబోతున్నారు. స్టేషన్ లోపలికి వెళ్ళి ఎగ్జామినేషన్లో పాల్పంచుకోబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఏం జరిగింది, పోలీసులు తనకు ఏం చెప్పారు, ఎప్పుడు అతను బయటకు వచ్చారు, ఇవన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ తరువాత రియల్గా సంధ్యా థియేటర్లో ఏం జరిగింది అనే దానికి సంబంధించి పోలీసులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియో ఆధారాలతో సహా చూపించడం జరిగింది. ఈరోజు ఈ నేపథ్యంలో పోలీస్ విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోబోతున్నారు అల్లు అర్జున్, దానికి ఆయన ఏం సమాధానాలు చెప్తారు అనేది ఉత్కంఠగా మారింది. సంధ్యా థియేటర్లో ఆయన సినిమా వీక్షించడానికి థియేటర్ నుంచి అనుమతి ఉందా, సంధ్యా థియేటర్ పోలీసుల బందోబస్తు కోసం పర్మిషన్ తీసుకున్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా కీలకం కాబోతున్నాయి. ఆయన ఎన్ని గంటలకి లోపలికి వెళ్లారు, సినిమా థియేటర్లో ఎన్ని గంటలకి కూర్చున్నారు, పోలీస్ ఎప్పుడు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎప్పుడు బయటకు వచ్చారు, ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే నిన్న మనం చూసాం టైంతో సహా పోలీసులు రిలీజ్ చేసిన వీడియో, ఆ రోజు ఏం జరిగింది అనే దానికి సంబంధించి పోలీసులు రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్ వీడియో కావచ్చు, అక్కడ సినిమా చూడడం కోసం వచ్చిన వాళ్ళు తీసిన వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రెస్ ముందు పెట్టి వాళ్ళు డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. దానికి ఆ వర్షన్ అంతా ఒక రకంగా ఉంటే అల్లు అర్జున్ చెప్పిన వర్షన్ మరొక రకంగా ఉంది. ఇలా ఒక విషాదం 2 వాదనలు అన్నట్టుగా ఉన్న సిచ్యువేషన్ లో ఈ రోజు ఏం జరగబోతుంది, అల్లు అర్జున్ కి ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు, ఆయన నుంచి ఎలాంటి సమాధానాలు రాబట్టబోతున్నారు అనేది కీలకంగా మారింది. మరి కొద్దిసేపట్లోనే ఏ క్షణమైన అల్లు అర్జున్ కాన్వాయ్ అక్కడికి చేరుకుంటుంది. ఆల్రెడీ బయలుదేరి 15 నిమిషాలు కావస్తోంది కాబట్టి మరి కాసేపట్లోనే ఆన్ టైం పోలీసులు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పారు. దానికంటే 5 నిమిషాలు ముందుగానే అల్లు అర్జున్ విచారణకు హాజరు కాబోతున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే. ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసాం, ఆయన్ని అరెస్ట్ చేసిన రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయట అభిమానుల హడావిడి ఎంత పెద్ద ఎత్తున జరిగింది అనేది ఈ నేపథ్యంలో పూర్తిగా ఎవరు కూడా అక్కడ గుంపులుగా లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అభిమానులు ఎవరు కూడా అక్కడికి రాకూడదు అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మనకి పోలీసుల భారీ బందోబస్తు కూడా కనిపిస్తోంది.